హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మాగువ ఫ్యాక్స్ అండ్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో పుట్నాల పప్పుల పొడి మనకు ఇడ్లీలోకి, దోశలోకి, టిఫిన్స్లోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ముఖ్యంగా మనము ఒక ప్యాన్ తీసుకున్నానండి. ఈ ప్యాన్ తీసుకొని నేను వీటన్నిటిని రోస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ పుట్నాలు మనకు ఏ విధంగా హెల్ప్ చేస్తాయో కూడా దానికి సంబంధించిన న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకుందాము. ముఖ్యంగా ఇది మనకి ఈ రోస్టెడ్ చనా అనేది మనకి వెయిట్ లాస్ పర్పస్లో ఎక్కువగా వాడుతుంటారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ ఫుడ్ ఫర్ వెయిట్ లాస్ అండ్ ఆల్సో రికమెండెడ్ బై ప్రొఫెషనల్ న్యూట్రిషనిస్ట్ ఇన్ యువర్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్. అండ్ ఇందులో మనకి ఏమేమి ఉంటాయంటే కొలెస్ట్రాల్స్, పొటాషియం, సోడియం, అదేవిధంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అనేవి చాలా ఉంటాయి. అంతేకాకుండా ఇది మనకి మన యొక్క డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా చాలా మంచిది. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి కూడా దీన్ని తరచుగా తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు. అదేవిధంగా మన హార్ట్ హెల్త్కి కూడా ఈ ఫ్రైడ్ గ్రామ్స్ అనేది చాలా మంచిది అన్నమాట. ముఖ్యంగా అంతేకాకుండా బోన్ హెల్త్, ఎవరైతే వీక్ బోన్స్ ఉంటాయి కదా, సో వాళ్ళ యొక్క డైట్లో దీన్ని చేర్చుకుంటే వాళ్ళ బోన్ హెల్త్ కూడా మంచిగా ఉండడానికి ఉపయోగపడుతుంది. సో దీన్ని డిఫరెంట్గా తీసుకోవచ్చు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మనకు రకరకాల స్నాక్స్ అని ఏదో విధంగా మనం డైట్లో చేర్చుకోవడం వల్ల చాలా చాలా ప్రయోజనాలు అయితే ఉంటాయి. సో చూడండి, మనకి ఇవన్నీ ఈ విధంగా ఫ్రై అయిపోయాయి కదా. నేను పుట్నాలని పొట్టుతో సహా తీసుకుంటున్నాను. మీకు అలా ఇష్టం లేకపోతే విడిగానైనా తీసుకోవచ్చు. సో వీటిని ఒక జార్ కంటైనర్లో గ్లాస్ దాంట్లో ఉంచుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో ఈ విధంగా పుట్నాల పొడి అనేది రెడీ అయిపోయింది. చూడండి, మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇందులో ఎల్లిపాయలు కూడా, గార్లిక్ కూడా వేసుకోవచ్చు. సో ఆ క్లిప్ మిస్ అయింది. గార్లిక్ వేసుకొని ఒక్కసారి రబ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనకి పుట్నాల పప్పు అనేది రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో తప్పకుండా ట్రై చేసి చూసి తర్వాత నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని విజిట్ చేయండి.